హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ లలిత రాణి ఛానల్. ఈరోజు ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి వచ్చాము పిల్లల్ని తీసుకొని దర్శనానికి. 230 ఏళ్ళ చరిత్ర ఉన్న దేవాలయము ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్. భాగ్యనగరంలో ఉన్న మిగతా ఆలయాల్లో ఉన్న అమ్మవార్లతో పోలిస్తే అమ్మ శక్తి ఎక్కువగా ఉంటుందంట. అమ్మను అక్కగా పిలుస్తారంట. అక్క తన చెల్లెళ్లకు తన శక్తిని దారపోస్తుందంట. మిగతా ఆలయాల్లో ఉన్న అమ్మవార్లకు కొంచెం శక్తిని ఇస్తుందంట. అమ్మ రాత్రివేళ తిరుగుతూ అమ్మ లోక సంచారినిగా తిరుగుతుంది. లోక కాపరి ఆ ఈశ్వరుడైతే అమ్మ లోకేశ్వరి, ఆ ఉజ్జయిని మహంకాళి అంట. అమ్మవారికి ఒడిబియ్యం సమర్పిస్తే ఆ ఇంట్లో అన్న వస్త్రాలకు లోటుండదంట. అందుకనే నేను చాలాసార్లు వస్తున్నాను, ఒడిబియ్యం పోద్దామని అనుకుంటున్నాను. ప్రతిసారి కుదరట్లేదు. ఈసారి మాత్రం తీరిక చేసుకొని అమ్మవారికి ఒడిబియ్యం పోయడానికి పిల్లలతో పాటు తీసుకొని వచ్చాను. అమ్మకు ఒడిబియ్యం సమర్పించాను. చాలా ఆనందంగా అనిపించింది. ఒడిబియ్యం టికెట్ 50 రూపాయలు. నేను టికెట్ తీసుకొని కూర్చున్నాను. కొంచెం టైం పట్టింది. పంతులు అమ్మవారికి అలంకరణ చేస్తున్నాడు. అలంకరణ చేస్తూ ఉంటే మేము అలానే చూస్తూ కూర్చున్నాము కొద్దిసేపు. దాని తర్వాత ఒక జంట పోశారు. దాని తర్వాత మాకు ఇచ్చారు ఛాన్స్ ఒడిబియ్యం పోయడానికి. నా దగ్గర ఉన్నంత అమ్మవారికి నేను సమర్పించుకున్నాను. ఒడిబియ్యాన్ని పోసాను. ఈరోజు నాకు అనుగ్రహం వచ్చింది అనిపించింది అమ్మవారిది. ఎప్పటి నుంచో ఈ టెంపుల్కి వస్తున్నాను, పోతున్నాను. అందరు ఒడిబియ్యం పోస్తుంటే చూస్తున్నాను. నేను కూడా ఇలా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఈరోజు మాత్రం కుదిరింది. నాకు వీలైనంతలో చీర తెచ్చాను. ఇంట్లో నుంచి ఒడిబియ్యం కలుపుకొని తీసుకొని వచ్చాను. అమ్మకు సమర్పించుకున్నాను. చాలా బ్లెస్డ్గా అనిపించింది. ఒడిబియ్యాన్ని పోసేటప్పుడు పంతులు శ్రీమాత్రే నమః అనుకుంటూ పోయమన్నాడు. శ్రీమాత్రే నమః అంటే 3 అమ్మలు కొలువై ఉన్న మంత్రం అన్నమాట. లక్ష్మీ, సరస్వతి, పార్వతీదేవి 3 కొలువై ఉన్న మంత్రాన్ని తలుచుకుంటూ ఒడిబియ్యాన్ని పోసాను నేను. అమ్మవారి అద్దాల మేడ. అమ్మవారు అద్దాల మేడలో ఎంతో చక్కగా కూర్చుంది. ముందు శ్రీచక్రం ఉన్నది. చాలా చక్కగా అనిపించింది అమ్మను చూస్తే. అక్కడి నుంచి దర్శనానికి వచ్చేసాము. అమ్మను దర్శించుకోవడానికి స్పెషల్ దర్శనం 200 అంట. మేము మాత్రం నార్మల్ దర్శనంలో చేసుకున్నాము అమ్మ దర్శనాన్ని. అమ్మను చూడడానికి 2 కళ్ళు మాత్రం సరిపోలేదు. చక్కగా ఉంది అమ్మ. ఇలా మాకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం ఇలా జరిగింది. ఇలా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకు కొంచెం ఆకలి అన్నారు. అక్కడ గుడికి ఎదురుగా హోటల్ కనిపించింది. అక్కడ పిల్లలు నేను కలిసి టిఫిన్ చేసాము. నాకు కూడా కొంచెం ఆకలిగానే అనిపించింది. మార్నింగ్ వెళ్ళిపోయాం కదా గుడికి. టిఫిన్ చేసుకొని అక్కడ నుంచి ఇంటికి బస్సులో వచ్చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.